కానీ రాత కార్యం కాదు. నా మాట మన్నిస్తుందని ఆమెకు ఇష్టం కాని పని నేను శాసించలేను. మోహిని స్వేచ్ఛాజీవి, క్షమించండి, ఈ ఆజ్ఞ నేను పాలించలేను. ప్రభుశాసనాన్ని ధిక్కరిస్తున్నావా? మీరు నా ప్రభువులు కారు, దేవేంద్రుని బంటు. కామంతుడా, కామంతో కళ్ళు కానక ప్రభువునే ధిక్కరిస్తున్నావా? దీనికి ఫలితంగా ప్రేమంటే ఏమిటో తెలియక తుచ్చమానవుడవై భూలోకంలో జన్మించు. కుమారుడు ఏ పాపమో ఎరుగడు, అనుగ్రహించి క్షమించండి. నా వల్ల కాదు. నిందుకులో ఉన్న మహేంద్రునికి నీ నాట్యం కానుక పెట్టి ప్రేమ భిక్ష వేడుకో పో. నా ప్రేమ మీకు శాపమైందా స్వామి? దేవసభకు రమ్మని మహేంద్రుని ఆజ్ఞ. పద, లేదా బలం ఉపయోగించవలసి వస్తుంది. ఇంద్రుని బలం ఇంతుల మీదనే. పదండి. కుబేరా, చివరకు ఒక సేవకుడి మతం మార్పించడం చేతగాక చెప్పించావా? ఇదేనా మీ చాకచక్యం? ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తారు? మహేంద్ర, యక్షుడు ప్రభుధిక్కారానికి తగిన ప్రతిఫలం అనుభవించాడు. ఓహో, మోహినీదేవి గారా? పాపం, దేవసభకు రాక తప్పలేదే. ఏమైంది నీ పంతం? దక్షయజ్ఞమైంది. ఇప్పుడు తెలుసుకున్నావా? నీ యక్షకుమారిని బలము, నీ బలము. ఈ ఇంద్రుడు చండశాసనుడు అనుకో. మీ ప్రతాపం లోక విదితమే, ప్రతి చచ్చు రాక్షసుడికి తెలుసు. గౌరవంగా కాలికి గజ్జికట్టు. కోడలి కాలికి గజ్జె కట్టి కొలువులో గల్లు గల్లు మనిపించే స్వామిదాసులు మీకు అలవాటేగా. కట్టండి. మోహిని, మితిమీరకు. ఇంతవరకు ఉపేక్షించాను, ఇక దయదలసను. నీవు నాట్యం చేసి తీరాలి. నా నాట్యం ఈ శ్రీరంగ నీతులు చాలించు. ఈ పాటి నాకు తెలుసు. నీ నాట్యమే కాదు, నీవు నా సొత్తే. 3 లోకాల్లో ప్రతి పరమాణువు నాదే, నా కోసమే. నీవు నాట్యం చేసి తీరాలి. ఇది నా శాసనం. ఈ అధికార గర్వం వర్ధిల్లవలసిందేనా? ఆడపడుచుకు అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు. మీకు తోడు నీడా లేరా? ఈ పరాభవమే వారికి జరిగితే మీరు హర్షిస్తారా? అధికారి ముఖ ప్రీతి కోసం అభిమానాన్ని చంపుకుంటారా? ఆత్మను కుదువు పెట్టుకుంటారా? ఒక్క ఆడదాన్ని రక్షించడానికి కొరగాని మీ అధికారాలు మీరు. చాలు. మోహిని, మితిమీరిపోతున్నావు. జాగ్రత్త, మర్యాదగా నటించు, లేదా ప్రభువులు బలాత్కరిస్తారా? మీ ఆనందం కొరకు నేనే నాట్యం చేయాలని పంతమే. మీకంత ముచ్చటైతే సచీదేవుని పిలిపించి ఆడమనండి. మీ అమ్మాయి జయంతికి గజ్జె కట్టి ఆడించండి. దుర్మార్గురాలా, నన్నే పరిహసిస్తున్నావా? నేనేం చేస్తానో చూడు. మహేంద్ర, శాంతింపము. మోహిని నిర్దోషి, ఏమీయూ తెలియని అమాయకురాలు. క్షమించండి ప్రభు. కాదు, స్వర్గమర్యాదలు ఎరుగని మానవి. మనుష్యలోకంలో పడిపో. ప్రేమే ఎరుగని ప్రియునితో అడవిని పడి అల్లాడు. చావడానికైనా స్వేచ్ఛ లేని ఈ స్వర్గం కన్నా ఆ భూలోకమే మెరుగు. ప్రభు శాసనాన్ని ధిక్కరించరాదని మొదటనే చెప్పలేదా అమ్మా? కామాంధుల చెండ శాసనాల కలకాలం సాగవలసిందేనా? ఆడజాతి కష్టాలకు అంతం లేదా? కావలసింది కాక తప్పదమ్మా. నీకే కష్టాలు రాకుండా మేము కాపాడదాము. భయపడకమ్మా.